फोटो 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 Please welcome sir. Was united. This was actually Army Medical College. Uh, the fees for UG course is reasonable, affordable in comparison to the private medical colleges that we look as alternatives in India. Uh, KSMA for our children, like there are good number of students from Andhra Pradesh and Telangana, those who are going to study. Indian Embassy Student Advisory Locally, ఈ కాలేజ్కి యాజ్ పర్ ఎన్ఎంసి గైడ్ లైన్స్ అంటే అవన్నీ కూడా చాలా బాగుంటాయి. నేను చదివేసి చేస్తున్న పిల్లలు పేరెంట్స్తో యూనివర్సిటీ డీన్ని కలిసే ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలు వాళ్ళ తాలూకా సందేహాలు తీర్చడానికి, మార్కెట్లో ఉండే అపోహల్ని పోగొట్టడానికి, వాస్తవాల్ని ఎలా గమనించుకోవాలి, భారత ప్రభుత్వం ఏం చెప్తుంది, భారత ప్రభుత్వం ప్రకారంగా ఏ విధానాలపై పిల్లలు నమ్మకాలు పెట్టుకోవాలి. ఈరోజు మార్కెట్లో ప్రతి వారు ఇప్పుడు వైజాగ్లో తీసుకుంటే ఒక 50 మంది ఇన్స్టాల్లో మేము అడ్మిషన్ చేస్తాము అని చెప్తూ ఉంటారు. అలా ఒక అడ్రస్ లేని వాళ్ళు చెప్పే నమ్మి డబ్బులు కట్టి తల్లిదండ్రులు మోసపోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఇదే లైన్ లో ఉంటూ వేల మందిని Kyrgyzstan, Kyrgyz State Medical Academy. I serve as a dean of General Medicine Faculty for English with English language education. Mostly I work with foreign students from India, Pakistan, Bangladesh. So today's meeting is already going with parents. Maybe someone wants to study abroad. So I want to advise them our academy, because our academy is governmental medical academy. We have our hospitals, our academic clinics, our own simulation center, testing center, morphological campuses. Also our program including fundamental subjects, medical subjects such as biochemistry, anatomy, physiology for first and second year. And from third year, students mostly focus on కన్సల్టెన్సీ నుంచి వచ్చాను నేను. మా ఆఫీస్ ఇక్కడ వైజాగ్లో కూడా ఓపెన్ చేసాం. ఈ సంవత్సరం అడ్మిషన్ల కోసం మాట్లాడదామని వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు చాలా రకాల కన్సల్టెన్సీలు వచ్చి 13 లక్షలకి 14 లక్షలకి అయిపోతాయని చెప్పి రకరకాల మోసాలతో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నా కూడా పేరెంట్స్ అందరూ ఎలా తీసుకోవాలి, మనం అడ్మిషన్ తీసుకునే ముందు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏంటి, అవి ఎక్కడ మనం చెక్ చేసుకుంటే మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అది చూసుకొని జాయిన్ అవ్వండి అని చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడైనా సరే మాతో సంప్రదించడానికి ఫ్రీగా ఫీల్ అవ్వండి. మేము వచ్చినాక మా దగ్గర జాయిన్ అవ్వడం కంపల్సరీ ప్రెజర్ చేయము, ఆ హామీ ఇస్తున్నా నేను. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి సలహాలు, వైద్య విద్య అబ్రాడ్లో చదవాలనుకునే దానికోసం ఎలాంటి సలహాలు కావాలన్నా మా దగ్గర రావడానికి మీ అందరికి ఎప్పుడు మా ఆఫీస్ రెడీగా ఉంటుందని చెప్పి వేడుకుంటున్నాను. Hello everyone. Thank you, Evans, for inviting me here. Thank you for having me here. I arrived in India 4 days before, and it's an amazing country with information about our educational program, educational process in Kyrgyz State Medical Academy, also about life in Kyrgyz Republic for foreign students. It is in Asia, close and well connected to India. It takes around 3 hours of air travel from New Delhi to reach to Bishkek. Good number of flights are available. I would like to share with you that
KSMA and E-Wings. వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. అది మా గొప్పతనం, మా కంపెనీ గొప్పతనం. నేను 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడ నేను వైజాగ్ నుంచి అడ్మిషన్ చేద్దామని గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ సంవత్సరం ఇక్కడ నుంచి ఎక్కువ అడ్మిషన్ చేద్దామనేది నా ప్రయత్నం సార్. దానికి మాతో ఉన్న మా పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇందాక మేడం గారు చెప్పినట్టు ఎవరి మాటలు వినకండి. మార్కెటింగ్ భూతం చాలా భయంకరంగా ఉంది బయట. రకరకాల మేకప్ వేసుకొని తక్కువ డబ్బులకి మేము MBBS కంప్లీట్ చేస్తాం, ఇట్లా రకరకాల మాటలు చెప్పి మోసం చేసే పరిస్థితి ఉంది బయట. 13 లక్షలకి అడ్మిషన్ అయిపోతుంది, మొత్తం MBBS కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఎట్లా సాధ్యం? కొద్దిగా మనం కామన్ సెన్స్ ఆలోచిస్తే వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్, భోజనాలు ఇవి కూడా రావు. 13-14 లక్షలు వాళ్ళు ఖచ్చితంగా మనం మోసం చేయడానికి రెడీ ఉన్నారు. దయచేసి అట్లా ట్రాప్లో ఇరుక్కోకండి. మేము ఖచ్చితంగా మీరు మా దగ్గర జాయిన్ అయినా అవ్వకపోయినా పర్లేదు, మీరు మా దగ్గర ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇందాక శైలజ మేడం చెప్పినట్టు ఏ వెబ్సైట్లో మీరు వెతుక్కోవాలి, ఏ కాలేజ్ మంచిది, ఏ కంట్రీ మంచిది అన్ని వెతుక్కున్న తర్వాత మేము చెప్పిన మాటలు ఆ వెబ్సైట్స్ ప్రకారం మన NMC గైడ్లైన్స్ అన్ని క్లారిటీగా మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం లేదా మా కాలేజీలో, మా కంట్రీలో మీరు చూసుకుని. నేను కూడా కొత్తగా చెప్పేది ఏం లేదు. సార్ చెప్పినట్టు వాళ్ళ అమ్మాయి అక్కడే చదువుతుంది, 4th ఇయర్ చదువుతుంది ఇప్పుడు. అక్కడ క్లినికల్స్ బాగానే ఉంటాయి, ఫుడ్ అండ్ అకామిడేషన్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. తర్వాత ఫిజిక్స్ సార్ చెప్పినట్టు లక్షల్లో నీట్కి అపియర్ అవుతారు, కానీ వేలల్లో సీట్స్ ఉంటాయి మన తెలంగాణ అండ్ ఏపీకి. మరి మిగిలిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసమే అబ్రాడ్లో MBBS. అబ్రాడ్లో MBBS అంటే It's long. There must be a difference. There must be a values. మా దగ్గర ఉండే పిల్లలు అందరూ మాతోని ఆడతారు కూడా. ఎందుకంటే FMG ఫెయిల్ అయిపోతారు, పాస్ అయిపోతారు అని ఏదో చెప్తా ఉంటారు. ఒక్కసారి మనం గురించబడిన ఒక నెంబర్స్ చూస్తే